మీకు నిజం చెప్పనా? ఈ ప్రపంచంలో 95% మంది ప్రజలు ఓడిపోవడానికి కారణం తెలివితేటలు లేకపోవడం కాదు. అదృష్టం లేకపోవడం అంతకంటే కాదు. దానికి కారణం ఇన్‌కన్సిస్టెన్సీ, అస్థిరత. మనం రాత్రి పడుకునే ముందు గొప్ప గొప్ప ప్లాన్లు వేస్తాం. రేపటి నుండి 5 గంటలకే లేవాలి, వాకింగ్‌కి వెళ్ళాలి, గంట సేపు చదవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, బాడీ బిల్డ్ చేయాలని డైరీలో రాసుకుంటాం. కానీ మరుసటి రోజు ఉదయం అలారం మోగగానే మనలో ఉన్న సోమరితనం మనల్ని ఓడిస్తుంది. గెలవాలనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ గెలవడానికి కావాల్సిన క్రమశిక్షణ మాత్రం 100లో ఒక్కరికే ఉంటుంది. ఆ ఒక్కడే చరిత్ర సృష్టిస్తాడు. సామ్ కథ కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఇది మీ జీవితానికి ఒక రిమైండర్ లాంటిది. ఒక సామాన్య టీ అమ్మే వ్యక్తి ప్రపంచం తనను చూసి నవ్వుతున్న రోజుకి 1 గంటతో తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న పల్లెటూరు. అక్కడ బస్టాప్ పక్కన ఒక పాత రేకుల షెడ్డు ఉంది. అదే శామ్ టీ కొట్టు. శామ్ వయసు 30 ఏళ్ళే, కానీ అతని ముఖం 50 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తిలా కనిపించేది. రోజు తెల్లవారుజామున 4 గంటలకే అతని స్టవ్ వెలుగుతుంది. రాత్రి 11 గంటల వరకు టీ గ్లాసులు కడగడం, కస్టమర్ల విసుగులు భరించడం, ఇదే అతని ప్రపంచం. ఒకరోజు ఒక ధనవంతుడు కారులో వచ్చి టీ తాగి డబ్బులు శామ్ చేతికి ఇవ్వకుండా నేల మీద విసిరేసి వెళ్ళిపోయాడు. ఆ అవమానానికి శామ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ చిల్లర ఏరుకుంటూ ఆకాశం వైపు చూసి ఇలా అనుకున్నాడు, దేవుడా, నా జీవితం ఈ టీ గ్లాసుల మధ్య వీటిని కడుక్కుంటూ ముగిసిపోవాలా అని అతనిలో అతను బాధపడుతూ ఉన్నాడు. గుర్తుంచుకో, నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ నీ పరిస్థితిని మార్చుకోకుండా పేదవాడిగానే చనిపోవడం ఖచ్చితంగా నీ తప్పే. సరిగ్గా అప్పుడే ఒక ముసలి ప్రయాణికుడు శామ్ దగ్గరికి వచ్చి ఒక పాత దుమ్ము పట్టిన పుస్తకాన్ని ఇచ్చాడు. ఇది మంత్రదండం కాదు, కానీ దీన్ని చదవడం మొదలు పెడితే నీ జీవితం మారుతుంది. అయితే నాదొక కండిషన్ అని చెప్పాడు. రోజుకి 1 పేజీ మాత్రమే చదవాలి, ఎక్కువ చదవకూడదు, తక్కువ కూడా చదవకూడదు అని చెప్పాడు. శామ్ ఆశ్చర్యపోయి, 1 పేజీతో ఏం మారుతుంది పెద్దాయన అని అడిగాడు. ఆ ముసలి ఆయన నవ్వి ఇలా అన్నాడు, ఒక చుక్కతో కుండ నిండుతుంది, ఒక అడుగుతో ప్రయాణం మొదలవుతుంది. 1 పేజీ నీ ఆలోచనే మార్చేస్తుంది. నీ ఆలోచన మారితే నీ ప్రపంచం మారుతుందని చెప్పాడు. ఆ రాత్రి శామ్ ఆ పుస్తకం తెరిచాడు. మొదటి పేజీలో ఇలా ఉంది, నీ సమయం నీ ఆస్తి. నువ్వు ఇతరుల కోసం పనిచేసే సమయం నీ కడుపు నింపుతుంది, కానీ నీ కోసం నువ్వు కేటాయించే 1 గంట నీ భవిష్యత్తు నిర్మిస్తుంది అని. ప్రపంచం నీ వైపు చూడాలంటే ముందు నువ్వు నీ జీవితంలోనికి చూసుకోవాలి. నీ కష్టానికి గుర్తింపు రావాలంటే నీ జ్ఞానానికి పదును పెట్టాలి. శామ్ ఆ గంటను ఒక యజ్ఞంలా భావించాడు. రోజు రాత్రి 11 గంటల నుండి 12 గంటల వరకు ఆ పుస్తకాన్ని చదివేవాడు. అతని ఇంగ్లీష్ బలహీనంగా ఉన్న డిక్షనరీ పక్కన పెట్టుకొని ఒక్కో పదాన్ని నేర్చుకున్నాడు. గ్రామంలో వాళ్ళు అతన్ని చూసి హేళన చేసేవారు. టీ కొట్టు శామ్ శాస్త్రవేత్త అయ్యేలా ఉంటున్నాడు చూడండి అని అందరూ నవ్వుకునేవారు. కానీ శామ్ ఆగలేదు. ఆ పుస్తకం అతనికి కమ్యూనికేషన్ నేర్పించింది, మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో నేర్పించింది. అతను తన టీ కొట్టుని శుభ్రంగా ఉంచుకోవడం మొదలుపెట్టాడు. కస్టమర్స్తో ఇంగ్లీష్లో కొంచెం కొంచెంగా మాట్లాడుతూ మర్యాదగా ప్రవర్తించేవాడు. అనవసరపు ముచ్చట్లు మానేసి తన పని మీద శ్రద్ధ పెట్టేవాడు. అలా 5 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు ఆ పాత రేకుల షెడ్డు లేదు అక్కడ. అక్కడ ఒక అద్భుతమైన లిటరరీ కేఫ్ వెలసింది. హైవే మీద వెళ్ళే పెద్ద పెద్ద ఆఫీసర్లు శామ్ కేఫ్లో టీ తాగుతూ అతనితో గంటసేపు మాట్లాడడానికి ఇష్టపడేవారు. ఎందుకంటే శామ్ ఇప్పుడు ఒక టీ అమ్మే వ్యక్తి మాత్రమే కాదు, ఒక గొప్ప అనుభవం కలిగిన జ్ఞాని. శామ్ కథ విన్నాక మీకు ఇలా అనిపించవచ్చు, ఇది కేవలం కథే కదా అని. అయితే నిజ జీవితంలో అబ్రహాం లింకన్ గారిని చూడండి. ఒక పేద కుటుంబం, స్కూలు వెళ్ళే స్తోమత లేదు, పగలు కట్టెలు కొడుతూ పొలం పనులు చేస్తూ రాత్రిపూట మంట దగ్గర కూర్చొని గంటల తరబడి చదివేవారు. ఆ అలవాటే ఒక సామాన్య వ్యక్తిని అమెరికా ప్రెసిడెంట్ అయ్యేలా చేసింది. నీ దగ్గర వెలుగు లేకపోయినా పర్వాలేదు, నీ లోపల తపన ఉంటే ఆ చీకటిలోనే నీ భవిష్యత్తుకు దారి దొరుకుతుంది. మిత్రమా, వీరందరికీ ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే క్రమశిక్షణతో కూడిన నిరీక్షణ. మీరు మొదలు పెట్టినప్పుడు మీ ప్రయత్నం చాలా చిన్నదిగా అనిపించవచ్చు.
లోకం మిమ్మల్ని తక్కువ చేయవచ్చు, కానీ మీరు స్థిరంగా ఉంటే మీ ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. దేవుడు మీరు చేసే చిన్న ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించి మిమ్మల్ని శిఖరాగ్రాన నిలబెడతాడు. మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ మన భవిష్యత్తు కోసం రోజుకి 1 గంట కేటాయించే ఓపిక ఉండాలి. టీవీ చూడటం, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం, వీటినన్నింటినీ మానేసి మీ జీవితం కోసం పని చేయండి. గుర్తుంటుంది కదా, స్మాల్ ఎఫర్ట్ రిపీటెడ్ ఎవ్రీ సింగిల్ డే బికమ్స్ ఏ పవర్ఫుల్ ఫోర్స్. మిత్రమా, ఒకటి గుర్తుంచుకో, గెలిచేవాడికి ఓడిపోయేవాడికి మధ్య తేడా కేవలం 1 గంట మాత్రమే. ఆ గంటను నువ్వు కాలక్షేపం కోసం వాడుకుంటావా, లేక నీ కలల కోసం వాడుకుంటావా అనేది నీ ఇష్టం. రేపు అనేది ఎవరికీ రాదు. నువ్వు మారాలి అంటే అది ఈ రోజే, ఈ క్షణమే మొదలవ్వాలి. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ కష్టపడేవాడికి మాత్రం అది దాసోహం అంటుంది. మీరు ఈ రోజు నుండి మీ భవిష్యత్తు కోసం ఆ 1 గంట సమయాన్ని దేనికోసం కేటాయిస్తున్నారో ఇప్పుడే కమెంట్ చేయండి. మీ భవిష్యత్తు కోసం 1 క్షణం, 1 గంట మీరు మీకోసం పెట్టే ఎఫర్ట్స్, అది మీ జీవితంలోనే అత్యంత ఉన్నతమైన స్టెప్గా మారబోతుంది. కాబట్టి ఇప్పుడే మీ పనిని మొదలు పెట్టండి. ఆల్ ది బెస్ట్.